హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి బ్రేకింగ్ న్యూస్ అయితే మనకు దొరికిందండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా మనకి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. అందులో మనకి 10,000కు పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా ఆ యొక్క అప్డేట్లు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఆ యొక్క జాబ్ క్యాలెండర్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 1,238 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టుగా ఈరోజు ఒక జీవోను అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా అయితే జారీ చేశారు. సో ఈ యొక్క ఉద్యోగాలకి ఈ నెలలోపు అంటే మనకి 30 రోజుల్లోపు అంటే జూలై ఎండ్లోపు అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా అయితే విడుదల చేస్తూ ఉన్నారు. సో అలాగే విడుదల చేయాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే శాఖల వారీగా మరియు ఏ పోస్టులు ఖాళీగా ఉన్న వివరాలను కూడా అయితే మనకి ఈ యొక్క జీవోలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకైతే మీకు రాత పరీక్ష అయితే ఏం లేదండి. సో మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ని బేస్ చేసుకుని ఈ యొక్క ఉద్యోగాలను అయితే కేటాయిస్తూ ఉన్నారు. సో అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఏ శాఖలు ఖాళీగా ఉన్నాయి మరియు ఈ యొక్క ఉద్యోగాలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటనే ఫుల్ డీటెయిల్స్ని కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అప్పుడే మీకు మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. అలాగే మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్ లింక్స్ టెలిగ్రాము మరియు వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్స్టాగ్రామ్ మరియు షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో అడగవచ్చు, తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల మన యొక్క వీడియో చాలా తొందరగా అందరికీ అనేది రీచ్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ అనేది అయితే చేయండి. సో అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా ఎవరైనా చూడడం వాళ్ళంటే చూసి దానికి సంబంధించిన అర్హతలు ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు వచ్చిన యొక్క జీవో ఇక్కడ చూసుకుంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఫిల్లింగ్ ఆఫ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ పర్మిషన్ ఆర్డర్ ఇష్యూడ్ అని అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డేట్ కూడా మనకి 2/7/2021 ఇది అఫీషియల్గా అయితే ఇచ్చినట్టు ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. కావాలంటే మీరు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ను కూడా నేను కావాలనుకుంటే మీకు వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మెసేజ్ అయితే చేయండి, అక్కడైతే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇక ఇక్కడ చూసుకుంటే మనకి in the GO first read above and ad hoc rules was issued by filling up of the backlog vacancies of scheduled caste and scheduled tribes duly waiving the written examination and interviews oral test for the limited recruitment to be conducted by all recruitment agencies except the Andhra Pradesh Public Service Commission and that the selection for such limited recruitments of scheduled caste and scheduled tribes for to be on the basis of marks obtained in the qualifying academic examination అయితే ఇచ్చారు. సో అంటే SC/ST బ్యాక్లాగ్ పోస్టులకి ఈ యొక్క ఇంటర్వ్యూ అండ్ రిటర్న్ టెస్ట్ అయితే తీసేయడం అయితే జరిగిందని క్లియర్గా అయితే ఇక్కడ చెప్పారు. సో ఇన్ ద జీవో సెకండ్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తంగా మనకి లేటెస్ట్గా వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో 10,143 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్టుగా అయితే ఇచ్చారు. అందులో మనకి 1,238 బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో అందులో ఇక్కడ SC/ST అండ్ డిఫరెంట్ లేబుల్ పర్సన్లు కలిపి 1,238 ఉన్నాయి. SC/STకి సంబంధించి అయితే 570, అలాగే DA డిఫరెంట్ లేబుల్కి అయితే 668 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. జూలై 2021 మనకి జాబ్ క్యాలెండర్ వచ్చిన సమయానికి. అయితే ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇప్పుడు చేసిన వాళ్ళు మళ్ళీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ చేసిన వేకెన్సీస్ లిస్టులలో మనకి ఇక్కడ పెరిగినట్టుగా అయితే ఇచ్చారు. సో టోటల్గా ఇక్కడ మనకి SC/ST క్యాస్ట్లకు సంబంధించిన పోస్టులు 802 ఉన్నాయి. సో రిమైనింగ్ డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి వచ్చేసి 668 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మొత్తంగా మనకి నియర్లీ 1,400 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఇన్ పర్చేజ్ ఆఫ్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద జీవో నెంబర్ 2 రీడ్ అబౌవ్ గవర్నమెంట్ అకార్డెడ్ పర్మిషన్ టు ఆల్ ద కన్సర్న్డ్ HODs. ఈ యొక్క పోస్టులన్నింటినీ HODs మరియు యూనివర్సిటీస్ మరియు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అదర్ అపాయింట్మెంటింగ్ అథారిటీస్ టు టేక్ అప్ ద ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఈ యొక్క పోస్టులని వీలైతే భర్తీ చేస్తారు. HODs అండ్ యూనివర్సిటీస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ అపాయింట్మెంటింగ్ అథారిటీస్ అంతా కలిపి ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తారు. ఇక షెడ్యూల్ క్యాస్ట్ 432 అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ 370 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి APPSC అండ్ DSC ద్వారా అయితే భర్తీ చేస్తారు. అండ్ రిక్రూటింగ్ ఏజెన్సీ అయితే ఇక్కడ
అయితే ఇచ్చారు. సో టు నోటిఫై ద వేకెన్సీస్ టు ద రెస్పెక్టివ్ రిక్రూటింగ్ ఏజెన్సీ యాజ్ ఫాలో బై ప్రొసీజర్ యాజ్ స్పెసిఫైడ్ అని అయితే ఇచ్చారు. సో ఇక ద సెలెక్షన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ షెల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ అకాడమిక్ ఎగ్జామినేషన్ పాస్డ్ బై ద candidates by waiving written examination and interview oral test for filling up of backlog vacancies. This waiver is not applicable for the post under the preview of the Andhra Pradesh Public Service Commission. All the HODs district collector shall furnish the detail of the backlog vacancies permitted in this order, that is roster points, qualification, etc. to be respective recruitment agency and ensure notification in the month of July 2021 అని అయితే ఇచ్చారండి. అంటే ఈ యొక్క మంత్లోనే మనకి యొక్క నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. రోస్టర్ పాయింట్స్ అండ్ క్వాలిఫికేషన్ ప్రకారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక ఇది మనకి దిస్ ఆర్డర్ ఇష్యూడ్ విత్ ద కన్సర్న్ ఆఫ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ వెయిట్ దేర్ యూఎన్ నెంబర్ ఇదంతా మనకు అవసరం లేదు. సో ఇక్కడ బై ఆర్డర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కె సునీత, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్. సో ఇక ఇక్కడ చూసుకుంటే మనకి అనెక్షన్ టు జివో మనకి ఈరోజు వచ్చిన ఈ యొక్క జీవోలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఆఫ్ ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ 2021 అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ మరియు భర్తీ చేయబోయే వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా తెచ్చారు. అంటే హెచ్ఓడీస్ అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, ఏ పోస్ట్ ఖాళీ ఉన్నాయి, మరియు నేమ్ ఆఫ్ ద పోస్ట్ టు బి నోటిఫైడ్, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి, అలాగే రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకునే ఏజెన్సీ ఏంటనేది కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసుకుంటే జిఏడి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్, జూనియర్ టైపిస్ట్ తెలుగు, జూనియర్ ట్రాన్స్లేటర్ తెలుగు అండ్ టైపిస్టు. సో ఎస్సీకి 1, అలాగే ఎస్టీకి 0, ఎస్సీకి 1, ఎస్టీకి 1, 2 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అగ్రికల్చర్ అండ్ కోఆపరేటివ్ చూసుకుంటే కమిషనర్ సెరికల్చర్ ఎల్డి స్టెనో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఎస్టీకి అయితే ఒక పోస్ట్ ఉంది, ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్స్ కమిషనర్ హార్టికల్చర్ జూనియర్ స్టెనో ఒక పోస్ట్ అయితే ఇచ్చారు ఎస్సీకి. సో ఇది ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగే ట్రైబల్ వెల్ఫేర్లో డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టెనో టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. సో ఇది మనకి ఎస్సీకి అయితే ఒక పోస్ట్ అయితే ఇచ్చారు, ఏపీఎస్సీ భర్తీ చేస్తుంది. అలాగే డిటిడబ్ల్యూ ప్రకాశంలో మనకి కుక్కు వాచ్మెన్ పోస్టులు అయితే ఉన్నాయి, ఇది ఎస్సీకి అయితే కేటాయించారు. సో అలాగే డిటిడబ్ల్యూఓ నెల్లూరులో కుక్కు వాచ్మెన్ ఎస్సీకి 2, అలాగే వాచ్మెన్ ఒక పోస్ట్ అయితే ఎస్సీకి అయితే ఇచ్చారు. గురుకులంలో పీజీటీ 3, అలాగే టీజీటీ 2 ఎస్సీకి అయితే కేటాయించడం అయితే జరిగింది. సో ఇది మనకి డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తారండి. సో బీసీ వెల్ఫేర్లో మనకి ఇక్కడ సీక్రెట్లీ ఎంజేపీఆర్ బీసీ వేరియస్ అని తెచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 8 ఉన్నాయి ఎస్సీకి, టీజీటీ ఎస్టీకి అయితే ఒక పోస్ట్ అయితే ఇచ్చారు. సో ఇవి డిఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్లో మనకి కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు భర్తీ చేస్తారు. జూనియర్ లెక్చరర్లు 34, ఎస్సీకి ఎస్టీకి 20 అయితే ఉన్నాయి, టోటల్గా 54. అలాగే స్టెనోగ్రాఫర్స్ వచ్చేసి మనకి ఒక పోస్ట్ ఎస్సీకి అయితే ఇచ్చారు. సో జూనియర్ అసిస్టెంట్లు అయితే మనకి ఒక పోస్ట్ ఎస్సీకి, ఒక పోస్ట్ ఎస్సీకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు ఇవి. సో ఇక హైయర్ ఎడ్యుకేషన్ వైస్ కౌన్సిలర్ జేఎన్టీయూ కాకినాడ, అసిస్టెంట్ ప్రొఫెసర్ మ్యాథ్స్ అయితే అలాగే ఇది ఎస్టీకి అయితే కేటాయించారు. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ ఎస్సీకి కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఈసీఈ ఇది వచ్చేసి ఎస్టీకి కేటాయించారు. అసోసియేట్ ప్రొఫెసర్ ఇంగ్లీషు ఇది వచ్చేసి ఎస్టీకి కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్ ఎస్సీకి 2, అలాగే ఎస్టీకి 1, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకి సెలక్షన్ కమిటీ కన్సల్టెడ్ బై యూనివర్సిటీ, అలాగే సెలక్షన్ కమిటీ కన్సల్టెడ్ బై యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో అలాగే హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మనకి అసోసియేట్ ప్రొఫెసర్ 1 ఎస్సీకి, అలాగే ఎస్టీకి 2 అయితే ఉన్నాయి. అలాగే బుక్ బీరర్ వచ్చేసి ఒక పోస్ట్ అయితే ఉంది ఎస్సీకి, యూనివర్సిటీ వాళ్ళు భర్తీ చేస్తారు ఇవి. హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ అడ్వకేట్ నన్నయ్య యూనివర్సిటీ. సో అలాగే ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ 2 పోస్టులు ఉన్నాయి, అలాగే ఎస్సీకి, అలాగే 1 ఎస్టీకి. సో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1 ఎస్సీకి. సో సీనియర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ ఎస్సీకి అయితే ఇచ్చారు. సో యూనివర్సిటీ వాళ్ళు భర్తీ చేశారు. సో ఇక అలాగే హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ వచ్చేసి విక్రమసింహపురి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్టీకి 1, అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ 1 ఎస్సీకి, సూపరింటెండెంట్ 1 ఎస్సీకి, సీనియర్ అసిస్టెంట్ 1 ఎస్సీకి. సో టోటల్ 1 ఎస్టీకి అయితే ఉంది. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది ఇది, అంటే ఈ యొక్క వైస్ ఛాన్సలర్ విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ఉంటుంది. సో ఇక హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్లు 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1 అయితే ఇచ్చారు. సో ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్లు 2 అయితే ఇస్తారు ఎస్టీకి, స్వీపర్ 1 ఎస్టీకి, క్లీనర్ 1 ఎస్టీకి, అలాగే యుటెన్సిల్ క్లీనర్
సరే యుటెన్సిల్ క్లీనర్ వచ్చేసి ఒకటి ఎస్టీకి, మార్కర్ వచ్చేసి ఒకటి ఎస్టీకి, యూనివర్సిటీ వాళ్ళు ఇవి భర్తీ చేస్తారు. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో మనకి వైస్ ఛాన్సలర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు భర్తీ చేస్తున్నవి. ఇక అసోసియేట్ ప్రొఫెసరు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇందులో మనకి ఎస్సీకి 2, అలాగే ఎస్టీకి ఒకటి అయితే ఇచ్చారు. సో టోటల్గా 3 ఉన్నాయి. సో యూనివర్సిటీ వాళ్ళు భర్తీ చేస్తారు. ఇక హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ యోగి వేమన యూనివర్సిటీ, అసోసియేట్ ప్రొఫెసర్ 8 ఎస్సీకి, అలాగే 4 ఎస్టీకి, అసిస్టెంట్ ప్రొఫెసర్ 3 ఎస్సీకి, 7 ఎస్టీకి. సో ఇది యూనివర్సిటీ వాళ్ళే భర్తీ చేస్తారండి. ఇక హైయర్ ఎడ్యుకేషన్ అలాగే వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ టైపిస్ట్ ఒకటి ఎస్సీకి, ఒకటి ఎస్టీకి, టోటల్గా ఒకటైతే ఇచ్చారు. సో ఇక్కడ మనకి రికార్డ్ అసిస్టెంట్ 2 ఎస్సీకి, అలాగే జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఒకటి ఎస్టీకి, అలాగే డ్రాఫ్ట్స్మెన్ ఒకటి ఎస్టీకి, అటెండర్ ఒకటి ఎస్సీ ఎస్టీకి ఒకటి, అలాగే గార్డెనర్ ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీకి, అలాగే మెస్ బాయ్ మెయిడ్ 4 ఎస్సీకి 2 ఎస్టీకి, సో సెక్యూరిటీ గార్డ్ 4 ఎస్సీకి 3 ఎస్టీకి, ఇక పంప్ అటెండర్ 2 ఎస్సీకి, అలాగే 2 ఎస్టీకి, అలాగే కార్పెంటర్ ఒకటి ఎస్సీకి, సో అలాగే ప్లంబర్ 3 ఎస్సీకి, బాయిలర్ ఒకటి ఎస్సీకి, ఎలక్ట్రీషియన్ ఒకటి ఎస్సీకి, వైండర్ ఒకటి ఎస్టీ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు భర్తీ చేస్తారు. ఇక హైయర్ ఎడ్యుకేషన్లో మనకి డైరెక్టర్ ఆఫ్ ఏపీ స్టేట్ అర్చీవ్స్ డిస్ట్రిక్ట్ గెజిటేట్స్ అని అయితే ఇచ్చారు. ఇక అర్చీవిస్ట్ ఒక పోస్ట్ ఎస్సీకి, అలాగే అసిస్టెంట్ అర్చీవిస్ట్ 2 ఎస్సీకి, ఒకటి ఎస్టీకి, అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ 2 ఎస్సీకి, ఒకటి ఎస్టీకి, జూనియర్ అసిస్టెంట్ 2 ఎస్సీకి, ఒకటి ఎస్టీకి, టోటల్గా ఏపీపీఎస్సీ వాళ్ళు ఇది భర్తీ చేస్తున్నారండి. సో ఇక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ వాళ్ళు కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్లో లెక్చరర్ 19 ఎస్సీకి, ఎస్టీకి 9, టోటల్గా 28, టైపిస్ట్ ఒకటి ఎస్సీకి, అలాగే స్వీపర్ 2 ఎస్సీకి, అలాగే ఆఫీస్ సబార్డినేటర్ ఒకటి ఎస్టీకి, కుక్ కమ్ సప్లయర్ ఒకటి ఎస్టీకి, అలాగే క్లీనర్ కమ్ స్వీపర్ ఒకటి ఎస్సీకి. సో ఇది ప్రిన్సిపల్ వాళ్ళు భర్తీ చేస్తారు. ఇక రెవెన్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్ బేవార్డ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీబీసీఎల్లో ఇక అసిస్టెంట్ మేనేజర్, అలాగే అకౌంట్స్ ఆఫీసరు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 1, 2, అలాగే డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లు ఉన్నాయి. సో ఇది ఐపీ వాళ్ళు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇలా మనకి ఇక్కడ చూసుకుంటే వాటర్ రిసోర్స్, అలాగే హోమ్ డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్, అలాగే ఇక్కడ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సబార్డినేటర్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్. సో ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా అయితే భర్తీ చేస్తారు. అలాగే యాజ్ డిసైడ్ మీద మేనేజ్మెంట్ అండ్ టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనేది తెచ్చారు. సో ఈ విధంగా మనకి భర్తీ చేస్తున్నారండి ఈ యొక్క ఉద్యోగాలన్నీ. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లేట్ అవుతుందని అయితే ఇంకా కొన్ని అయితే చెప్పట్లేదు. సో ఇక్కడ జిల్లాల వారీగా కూడా మనకైతే ఖాళీలు ఇక్కడైతే ఇచ్చారు. సో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో ఇక్కడైతే ఇచ్చారు. సో దీని అంతటిని కూడా నేను మీకు ఈ యొక్క పీడిఎఫ్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ, లేకపోతే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మెసేజ్ చేయండి, అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఇక్కడ మనకి టోటల్గా ఎస్సీకి అయితే 432, ఎస్టీకి అయితే 370, టోటల్గా 802 ఉద్యోగాలకు సంబంధించి ఈ నెలలో అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ యొక్క నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ అయితే నేను అప్డేట్ చేస్తాను. సో మీరు మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్కి సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్ లింక్స్ అన్నింటిలో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.